హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వాట్సాప్ వాడిని ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాట్సాప్లో మీకు 2 అప్డేట్స్ అయితే కొత్తగా వచ్చేసినాయి. ఈ 2 అప్డేట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మీకు మంచి అప్డేట్స్ వచ్చేసినాయి. ఈ వీడియో గురించి పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. ఈ అప్డేట్స్ ఏంటి అనేది మొత్తం పూర్తిగా మన ఈ వీడియోలో చెప్తాను. స్క్రిప్ట్ పూర్తిగా చూడండి. అలాగే ఏమైనా కొత్త అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ చూసిన తర్వాత వీడియో మీకు ఉపయోగపడుతుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేయండి. మీకు వాట్సాప్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూనే ఉండే పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను. స్క్రిప్ట్ పూర్తిగా చూడండి. అలాగే చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ప్లే స్టోర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా వాట్సాప్ని టైప్ చేసి ఇక్కడ మీకు వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. నేను చేసి అప్డేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అయి ఉంది. నేను అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ పైన చేసి మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కలు. ఇక్కడ 3 చుక్కలు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాతో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ అంతా ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేము, అబౌట్, ఫోను, లింక్స్ ఉంది కదా. ఇక్కడ 4వ ఆప్షన్ ఉంది కదా, లింక్స్ అని. ఇది మేము కొత్తగా వచ్చేసింది. ఇంతకుముందు మీకు నేము, అబౌట్, ఫోన్ అంటూ ఉండేది. ఇప్పుడు వచ్చేసి మీకు యాడ్ లింక్స్ అని కొత్తగా వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అని లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ టైప్ చేయాలి. నేను వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అంటే టైప్ చేసినాను. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు వాట్సాప్కి ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అనేది సేవ్ అయిపోయింది. అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ సేవ్ అయిపోయింది అనమాట. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు 2 అప్డేట్స్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు అప్డేట్స్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీకు ఇక్కడ స్టేటస్ అనేది. మీ స్టేటస్ ఒక ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నా ఫోటో. ఇక్కడ వచ్చేసి పైన ఉంది కదా క్రాపు, అలాగే స్టిక్కర్స్, టెక్స్ట్, మనకు అలాగే ఇక్కడ బ్రష్ మాదిరిగా ఉంది కదా. ఇంతకుముందు ఈ 4 ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మ్యూజిక్ ఆప్షన్ వచ్చేసింది. చూపిస్తాను కదా, ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, ఈ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు మ్యూజిక్ ఆప్షన్ ఉండేది కాదు, ఇప్పుడు వచ్చేసి మ్యూజిక్ ఆప్షన్ ఉంది. మేము ఆ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకుని మేము ఒక మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేము ఫోటోకి కానీ మేము వీడియోకి కానీ. ఇప్పుడు వచ్చేసి నేను ఫోటోకి మ్యూజిక్ తగినంత మ్యూజిక్ అయితే పెడుతున్నాను. దీన్ని అయితే క్లిక్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ని, మ్యూజిక్ ఆప్షన్ని. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ తెలుగులో ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు తెలుగు మ్యూజిక్ అని కొడతా, తెలుగు మ్యూజిక్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో కూడా చాలా వచ్చేసినాయి. నేను ఏదో ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. బాగుంది మ్యూజిక్. ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కడ వరకు సెట్ చేసుకోవాలో సెట్ చేసుకోవచ్చు. మినిమం 15 సెకండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 15 సెకండ్ పెట్టుకున్నాను. పైన డన్ ఆప్షన్ ఉంటుంది, డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇక సేవ్ చేస్తే మనకి స్టేటస్ అయితే మ్యూజిక్తో పాటు అక్కడ ఫోటోతో పాటు మ్యూజిక్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు అప్డేట్స్ మీకు ఉపయోగపడింటే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.